గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ మ్యాథ్స్. నిన్న క్లాస్లో మనం 10th క్లాస్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్ ఈ చాప్టర్లో 6.3 ఎక్సర్సైజ్లో 2 పార్ట్స్ కంప్లీట్ చేసుకుందాం. ఈ ఎక్సర్సైజ్లో థర్డ్ పార్ట్ స్టార్ట్ చేసుకుందాం. 11th క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ స్టూడెంట్స్ thought of planting trees in and around the school to reduce air pollution. It was decided that the number of trees that each section of each class will plant will be the same as the class in which they are studying. Example, a section of class 1 will plant 1 tree. A section of class 2 will plant 2 trees and so on till class 12th. There are 3 sections of each class. How many trees will be planted by the students? మరలా సెకండ్ టైం కూడా చదువుకోవాలి కదా, చూద్దాం. In a school, students thought of planting trees in and around the school to reduce air pollution. It was decided that the number of trees that each section of each class will plant will be the same as the class in which they are studying. Example, a section of class 1 will plant 1 tree, a section of class 2 will plant 2 trees and so on till class 12th. There are 3 sections of each class. How many trees will be planted by the students? 2 times చదువుకున్నాం, మీనింగ్ చూడాలి కదా. సరే, ఒక స్కూల్లో అంట 12 క్లాసెస్ ఉన్నాయంట. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఈ విధంగా ఎన్ని క్లాసులు ఉన్నాయి? 12 క్లాసెస్ ఉన్నాయి. ప్రతి క్లాస్కి కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఏ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో ఏబిసి అనేటువంటి 3 సెక్షన్స్, సెకండ్ క్లాస్లో కూడా ఏబిసి 3 సెక్షన్స్, థర్డ్ క్లాస్లో, ఫోర్త్ క్లాస్లో, అదేవిధంగా 12th క్లాస్లో కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్లాస్కి 3 సెక్షన్స్ చొప్పున ఉన్నాయంట. మన స్కూల్లో పిల్లలు ఏం చేశారు అంటే, ఫస్ట్ క్లాస్ ఉన్నారంటే కనుక 1 ట్రీని ప్లాంట్ చేయాలి, సెకండ్ క్లాస్ వాళ్ళు 2 ట్రీస్ని ప్లాంట్ చేయాలి, థర్డ్ క్లాస్ వాళ్ళు 3 ట్రీస్, ఫోర్త్ క్లాస్ వాళ్ళు 4 ట్రీస్, 12th క్లాస్ వాళ్ళు 12 ట్రీస్. ఒక్కొక్క సెక్షన్ వాళ్ళు మరొకసారి ఫస్ట్ క్లాస్ వాళ్ళు, ఫస్ట్ క్లాస్ కాబట్టి 1 1 1, ఒక్కొక్క సెక్షన్ వాళ్ళు వాళ్ళ క్లాస్కి సమానంగా ట్రీస్ని ప్లాంట్ చేయాలి. సెకండ్ క్లాస్ వాళ్ళు, మరి సెకండ్ క్లాస్ కదా, 2 2 2, థర్డ్ క్లాస్ వాళ్ళు 3 3 3, ఫోర్త్ క్లాస్ వాళ్ళు 4 4 4, 12th క్లాస్ వాళ్ళు 12 12 12. స్టూడెంట్స్ అర్థమైందా? ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఒక్కొక్క ప్లాంట్ చొప్పున ఒక్కొక్క సెక్షన్లో నాటాలి. సెకండ్ క్లాస్ వాళ్ళు ఒక్కొక్క సెక్షన్లో ఆ క్లాస్ నెంబర్ అంటే 2 ట్రీస్ ప్లాంట్ చేయాలి. ఫోర్త్ క్లాస్ వాళ్ళు మరి ఒక్కొక్క సెక్షన్లో 4 4 4 ప్లాంట్ చేయాలి. 12th క్లాస్ వాళ్ళు 12th క్లాస్ కాబట్టి ఒక్కొక్క సెక్షన్లో 12 12 12 ట్రీస్ని ప్లాంట్ చేయాలి. మరొకసారి మీకు సమ్ అర్థమైతేనే మీరు చేయగలరు. ఫస్ట్ క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి, సెకండ్ క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి, థర్డ్ క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా ప్రతి క్లాస్లో కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ వాళ్ళు ఎంత ప్లాన్ చేయాలి అంటే, ఫస్ట్ క్లాస్ వాళ్ళు 1 ట్రీ ప్లాన్ చేయాలి, సెకండ్ క్లాస్ వాళ్ళు 2 ట్రీస్ ప్లాన్ చేయాలి, థర్డ్ క్లాస్ వాళ్ళు 3 ట్రీస్ ప్లాన్ చేయాలి. అంటే క్లాస్ నెంబర్ ఎంతైతే ఉంటుందో అన్ని ట్రీస్ ప్లాంట్ చేయాలి. మరి ఒక్కొక్క క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఏ సెక్షన్లో 1, బి సెక్షన్లో 1, సి సెక్షన్లో 1. సెకండ్ క్లాస్ వాళ్ళు ఏ సెక్షన్లో 2, బి సెక్షన్లో 2, సి సెక్షన్లో 2. ఫోర్త్ క్లాస్ వాళ్ళు ఏ సెక్షన్లో 4, బి సెక్షన్లో 4, సి సెక్షన్లో 4. అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ క్లాస్ వాళ్ళు 3 ట్రీస్ ప్లాంట్ చేయాలి, సెకండ్ క్లాస్ వాళ్ళు 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 6 ట్రీస్ ప్లాంట్ చేయాలి. థర్డ్ క్లాస్ వాళ్ళు 9 ట్రీస్, ఫోర్త్ క్లాస్ వాళ్ళు
12 ట్రీస్. 12th క్లాస్ వాళ్ళు 36 ట్రీస్. అంటే ఏంటి, ఫస్ట్ క్లాస్ వాళ్ళు 1 into 3 వాళ్ళ క్లాసు ఇంటూ 3, సెకండ్ క్లాస్ వాళ్ళు వాళ్ళ క్లాస్ నెంబరు ఇంటూ 3, థర్డ్ క్లాస్ వాళ్ళు వాళ్ళ క్లాస్ నెంబర్ ఇంటూ 3, ఫోర్త్ క్లాస్ వాళ్ళు వాళ్ళ క్లాస్ నెంబర్ అంటే ఫోర్త్ క్లాస్ ఇంటూ 3, 12th క్లాస్ వాళ్ళు వాళ్ళ క్లాస్ నెంబర్ 12 ఇంటూ 3. ఈ చొప్పున ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతవరకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. గివెన్ దాట్ ఏమి ఇచ్చారు మనకి, క్లాసెస్. క్లాసులు ఎక్కడి నుంచి ఎంతవరకు అంట, ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్, ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు క్లాసెస్ ఇచ్చారు. అదేవిధంగా సెక్షన్స్, ఎన్ని సెక్షన్స్ అంట, 3 సెక్షన్స్ ఇన్ ఈచ్. ప్రతి క్లాస్లో కూడా 3 సెక్షన్స్ అంట. సరే, మనం టేబుల్ వేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఏమో క్లాస్, నెక్స్ట్ ఏమో ట్రీస్, ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఎన్ని ట్రీస్ ప్లాన్ చేస్తున్నారు, 3, అంటే 1 into 3. సెకండ్ క్లాస్ ఇందాక చెప్పుకున్నాం కదా, 2 into 3, 2 3s are 6. థర్డ్ క్లాస్ వాళ్ళు క్లాస్ 3 కదా, 3 into 3 9. ఫోర్త్ క్లాస్ వాళ్ళు ఫోర్త్ క్లాస్ కదా, 4 into 3 12. ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు 5 into 3 15. సిక్స్త్ క్లాస్ వాళ్ళు 6 into 3 18. సెవెంత్ క్లాస్ వాళ్ళు 7 into 3 21. ఎయిత్ క్లాస్ వాళ్ళు 8 into 3 24. నైన్త్ క్లాస్ వాళ్ళు 9 into 3 27. 10th క్లాస్ వాళ్ళు 10 into 3 30. 11th క్లాస్ వాళ్ళు 11 into 3 33. 12th క్లాస్ వాళ్ళు 12 into 3 36. స్టూడెంట్స్, ఈ టేబుల్ మీకు అర్థమవుతూనే మొత్తం అర్థమవుతుంది. ఫస్ట్ క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3 into 1 3. సెకండ్ క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ సెక్షన్లో 2, బి సెక్షన్లో 2, సి సెక్షన్లో 2, కాబట్టి 2 into 3. థర్డ్ క్లాస్లో 3 into 3. ఫోర్త్ క్లాస్లో 3 into 4. ఆ విధంగా 10th క్లాస్లో ఏ బి సి 10 10 10 3 10s are 30. 11th క్లాస్లో ఏ బి సి 11 11 11 33. 12th క్లాస్లో ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ 12 plants 12 trees 12 trees 3 12s are 36. ఓకేనా, ఈ టేబుల్ అర్థమైతేనే వస్తుంది, జాగ్రత్తగా అర్థం చేసి. ఎందుకనే మీకు అర్థం కావాలని ఎంతసేపు చెప్పింది. మొత్తం 12 క్లాసులు ఉన్నాయి, ఒక్కొక్క క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి, క్లాస్ నెంబర్తో సమానంగా ట్రీస్ ప్లాన్ చేయాలి. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ట్రీస్ తీసుకుందాం. ట్రీస్ ప్యాటర్న్ ఏమున్నాయి, 3, 6, 9, 12, అండ్ సో ఆన్ 36. ఓకేనా, ఇదిగోండి ఇవి రాసుకున్నాను. మరి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. లాస్ట్ టర్మ్ దేంతో సూచిస్తాం, ఏఎన్ లేదా ఎల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 36. మరి
టోటల్ ట్రీస్ కనుక్కోవాలి. Sn ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మీకు తెలుసు. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఈజ్ ఈక్వల్ టు Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మొత్తం ఎన్ని క్లాసెస్? 12 క్లాసులు ఉన్నాయి. కాబట్టి S12 ఈజ్ ఈక్వల్ టు 12/2 ఇంటూ a ప్లస్ ఎల్ 3 ప్లస్ 36. ఓకేనా? n ఈజ్ ఈక్వల్ టు 12. ఎందుకని? టోటల్ క్లాస్ ఎన్ని? 12 క్లాసెస్ కాబట్టి 12. n/2 12/2. ఫస్ట్ టర్మ్ 3, లాస్ట్ టర్మ్ 36. క్యాన్సిలేషన్ చూడండి. 2 టేబుల్ 1 టైమ్, 2 టేబుల్ 6 టైమ్స్. S12 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 3 ప్లస్ 36 39. ఓకేనా? S12 ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేద్దాం. 6 9s are 54. 4 క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ వేసుకున్నాం. 6 3s are 18, 19, 20, 21, 22, 23. కాబట్టి ఆ స్కూల్ మొత్తం మీద, స్కూల్ ప్రిమిసెస్లో, స్కూల్ బయట కూడా మొత్తం 234 ట్రీస్ ప్లాంట్ చేశారు. స్టూడెంట్స్, మీకు సమ్ని అర్థం చేసుకుంటేనే ఇది వస్తుంది. ఈ టేబుల్ జాగ్రత్తగా గమనించండి మరొకసారి. ఫస్ట్ క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి, సెకండ్ క్లాస్లో 3 సెక్షన్స్, థర్డ్ క్లాస్లో 3 సెక్షన్స్, అదేవిధంగా 12th క్లాస్లో కూడా 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ వాళ్ళు వాళ్ళ క్లాస్ నెంబర్కి తగినట్లుగా ట్రీస్ ప్లాంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఒక సెక్షన్ వాళ్ళు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఒక ట్రీ ప్లాంట్ చేయాలి. 5th క్లాస్ వాళ్ళు ఉన్నారు అంటే ఒక సెక్షన్ వాళ్ళు 5 ట్రీస్ ప్లాంట్ చేయాలి. 3 సెక్షన్ వాళ్ళు 3 5s ప్లాంట్ చేయాలి. 10th క్లాస్ వాళ్ళు ఒక సెక్షన్ వాళ్ళు 10 ట్రీస్ ప్లాంట్ చేయాలి. మరి 3 సెక్షన్స్ వాళ్ళు 3 10s ప్లాంట్ చేయాలి. 12th క్లాస్ ఒక సెక్షన్ వాళ్ళు 12 ట్రీస్ ప్లాంట్ చేయాలి. 3 సెక్షన్స్ వాళ్ళు 3 12s ప్లాంట్ చేయాలి. ఇది వస్తేనే మీకు వస్తుంది. ఈ టేబుల్ వచ్చిందంటే ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం మీకు చాలా ఈజీ. దీంతో మనకి 11th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఏ స్పైరల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్ with centers alternately at A and B, starting with center A of radii 0.5 centimeters, 1 centimeter, 1.5 centimeters, 2 centimeters as shown in the figure. What is the total length of such a spiral made up of 13 consecutive semicircles? మరొకసారి చూద్దాం. A spiral is made up of successive semicircles with centers alternately at A and B. Starting with center A of radii 0.5 centimeters, 1 centimeter, 1.5, 2 as shown in the figure. What is the total length of such a spiral made up of 13 consecutive semicircle? 2 times చదువుకున్నాం. దీని మీనింగ్ ఏంటి? ఒక స్పైరల్ అంట 13 సెమీ సర్కిల్స్ చేసిందంట. చూడండి ఇక్కడ ఫస్ట్ సెమీ సర్కిల్ with center A, second semicircle with center B. చూసారా? ఫస్ట్ సెమీసర్కిల్ ఇది, సెకండ్ సెమీసర్కిల్ ఇది, మళ్ళా థర్డ్ సెమీసర్కిల్ విత్ సెంటర్ A. ఇది ఫస్ట్ సెమీసర్కిల్, ఇది సెకండ్ సెమీసర్కిల్, ఇది థర్డ్ సెమీసర్కిల్. నెక్స్ట్ మళ్ళా విత్ సెంటర్ B సెమీసర్కిల్ L4. ఈ విధంగా ఏతో సెంటర్ ఏతో L1 అనేటువంటి సెమీసర్కిల్, బి అనేటువంటి సెంటర్తో L2 అనేటువంటి సెమీసర్కిల్, మరలా ఏ అనేటువంటి సెంటర్తో L3 సెమీసర్కిల్, బి సెంటర్తో L4 సెమీసర్కిల్. ఈ విధంగా స్పైరల్ చేస్తూ ఉంది. ఎన్ని చేసింది? L1, L2, L3, L4, L13 సెమీ సర్కిల్స్ చేసింది. అయితే వాట్ ఈస్ ది టోటల్ లెంత్ ఆఫ్ సచ్ స్పైరల్?
ఈ సెమీ సర్కిల్స్ ఉన్నటువంటి స్పైరల్ అంతర్ని ఎట్టెట్లా విడదీసి బాగా లెంత్ చేస్తే కనుక ఆ టోటల్ లెంత్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. స్టూడెంట్స్ మరలా చెప్తున్నాను, చూడండి. ఏ స్పైరల్ ఈజ్ మేడప్ ఆఫ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్. ఒక స్పైరల్ ఒక సెమీ సర్కిల్ చేసింది, సెంటర్ ఏ. అదేవిధంగా మళ్ళా సెంటర్ బితో ఇంకో సెమీ సర్కిల్. ఫస్ట్ సెమీ సర్కిల్ పేరు L1, సెకండ్ దాని పేరు L2. మళ్ళా ఏ సెంటర్తో L3, బి సెంటర్తో L4. ఈ విధంగా ఫస్ట్ సెమీ సర్కిల్, సెకండ్ సెమీ సర్కిల్, ఆ విధంగా 13 సెమీ సర్కిల్స్ చేసింది. ఈ సెమీ సర్కిల్ ఒక్కొక్క దాన్ని విడదీస్తున్నాను. ఫస్ట్ ఎంత, సెకండ్ విడదీస్తే ఎంత, ఈ విధంగా టోటల్ లెంత్ 13 సెమీ సర్కిల్స్ యొక్క టోటల్ లెంత్ ఎంత అవుతుందో కనుక్కోండి అంటున్నారు. సరే చూద్దాం. ఫస్ట్ గివెన్ దాట్ మనకేమి ఇచ్చారు అదే రాసుకుందాం. Given that L1, L2, L3, L4, these are semicircles with centers A and B alternately. L1, L2, L3, L4 అనేవి సెమీసర్కిల్స్. ఎలాగా? L1 కేమో ఏ సెంటర్, L2 కేమో బి సెంటర్, L3 కేమో ఏ సెంటర్, ఆ విధంగా ఆల్టర్నేట్ గా AB సెంటర్స్ తో సెమీసర్కిల్స్ వచ్చినాయి. అదే రాసుకున్నాం. Given that L1, L2, L3, L4 and L13 టోటల్ ఎన్ని సెమీ సర్కిల్స్? 13 సెమీ సర్కిల్స్ ఆర్ సెమీ సర్కిల్స్ విత్ సెంటర్స్ A and B alternately. అర్థమైందా? L1, L2, L3, L4, L13 వరకు అవన్నీ సెమీ సర్కిల్స్. ఎట్లా? ఏ అనేటువంటి సెంటర్, బి అనేటువంటి సెంటర్, ఏ సెంటర్, బి సెంటర్, ఆ విధంగా సెమీ సర్కిల్స్. మరి రేడియా ఎంత ఇచ్చారు? ఫస్ట్ దానికి ఏమో 0.5 అంట, సెకండ్ దానికి 1.0 అంట, థర్డ్ దానికి 1.5 సెంటీమీటర్స్ అంట. అదే రాసుకున్నాం. రేడియై R1 is equal to 0.5, R2 is equal to 1 centimeter, R3 is equal to 1.5. అంటే 1 into 0.5, 2 into 0.5, 3 into 0.5. చూసారా? R4 2 అంటే 4 into 0.5. ఈ విధంగా ఎన్ని? 13 సెమీ సర్కిల్స్ కాబట్టి R13 అంటే 13 సెమీ సర్కిల్ యొక్క రేడియస్ కూడా ఎంత అవుతుంది? 13 into 0.5 అంటే 6.5. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ సెమీ సర్కిల్ యొక్క రేడియస్ 0.5 అన్నారు కాబట్టి 0.5. సెకండ్ దానికి 1, థర్డ్ వన్ 1.5, ఫోర్త్ వన్ 2. ఈ విధంగా చూసుకుంటే 1 into 0.5, 2 into 0.5, 3 into 0.5, 4 into 0.5, 5 into 0.5, 13 కాబట్టి 13 into 0.5 మనకి రేడియస్ వచ్చేసింది. మరి రేడియస్లన్నీ ఒక ప్యాటర్న్ రాసుకున్నాం అనుకోండి. రేడియై ఈజ్ ఈక్వల్ టు 0.5, 1, 1.5, 2, 2.5, 3, 3.5 and so on 6.5. Here first term is equal to A is equal to 0.5. అదే విధంగా కామన్ డిఫరెన్స్ D is equal to 0.5, A2 minus A1 0.5. కామన్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సరే, మనల్ని ఏం కనుక్కోమన్నారు?
length of the semicircles, length of the spiral. కాబట్టి అదే చూద్దాం. లెంత్ ఆఫ్ దిస్ టోటల్ లెంత్ ఆఫ్ ది స్పైరల్ టోటల్ లెంత్ అంటే L1 ప్లస్ L2 ప్లస్ L3 ప్లస్ L4, L1 ప్లస్ L2 ప్లస్ L3 ప్లస్ L4 ప్లస్ అండ్ సో ఆన్. ఎంతవరకు L13. ఎన్ని సెమీ సర్కిల్స్ ఉన్నాయి? 13 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తం విడగొడుతున్నాం. L1ని సాగదీసాం, L2ని ఇంకా సాగదీసాం, L3 ఈ విధంగా పొడవుగా చేసుకుంటా వెళ్తే ఇవన్నీ టోటల్ లెంత్ L13 వరకు వచ్చింది. కానీ L1 అంటే ఏంటి? సెమీ సర్కిల్స్కి ఇక్కడ నుంచి ఇంతవరకే కదా. దాన్ని ఏమంటాము? సెమీ సర్కిల్లో ఇక్కడ నుంచి ఇంతవరకు ఉండేదాన్ని దీన్ని ఏమంటాము? సర్కంఫరెన్స్. దీని సర్కంఫరెన్స్ కావాలంటే ఫార్ములా గుర్తొచ్చిందా? సర్కంఫరెన్స్ ఆఫ్ ది సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్. ఓకే, అంటే ఈ సర్కంఫరెన్స్ ఎంతో చూడాలి, పై R1. ఈ సర్కంఫరెన్స్ పై R2. ఈ సెమీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పై R3. ఆ విధంగా చూసుకుందాం. we know that circumference of semicircle is equal to pi r. Circumference of the semicircle is equal to pi r. మరి ఫస్ట్ దాన్ని చూసుకుంటే కనుక పై R1, సెకండ్ దానికి పై R2, థర్డ్ దానికి పై R3. అదే రాసుకున్నాం. టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు పై R1 ప్లస్ పై R2 ప్లస్ పై R3 ప్లస్ అండ్ సో ఆన్ పై R13. 13 సెమీ సర్కిల్స్ కదా, ఆ విధంగా పై R13. మరి మొత్తంతో ఎంత కామన్ తీయొచ్చు చూడండి. పై ఉంది, పై 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 అన్నిట్లో పై ఉంది కదా. పై ఇంటూ R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ అండ్ సో ఆన్ R13. ఓకేనా? పైని కామన్ తీసాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళా యువత నుంచి రాస్తున్నాను కానీ మీరు ఈజ్ ఈక్వల్ తిన్నాక ఈజ్ ఈక్వల్ తీసుకోవాలి. నాకు ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఇట్లా పై ఇంటూ R1 అంటే 0.5 ప్లస్ R2 అంటే 1 ప్లస్ R3 అంటే 1.5 ప్లస్ 2 ప్లస్ 2.5 ప్లస్ అండ్ సో ఆన్. R13 అంటే 6.5. ఓకేనా? మళ్ళీ ఒకసారి మన సర్కంఫరెన్స్ సెమీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ కడుతున్నాం. 13 సెమీ సర్కిల్స్ వచ్చినాయి. మరి సెమీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? పై ఆర్. ఫస్ట్ దానికి పై R1, సెకండ్ దానికి పై R2, థర్డ్ దానికి పై R3. ఆ విధంగా ఎన్ని ఉన్నాయి? 13 సెమీ సర్కిల్స్ ఉన్నాయి. అంటే పై R13 వరకు చేసుకోవాలి. అవే రాసుకున్నాం. పై కామన్ తీసాం, మిగిలినవన్నీ రాసుకున్నాం. మళ్ళీ ఇంకా దీంట్లో చూస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు పై ఇంటూ 0.5, 1, 1.5, 2, 2.5 ఈ అన్నింటిలో చూసుకుంటే దీంట్లో ఎంత కామన్ తీయొచ్చు చూడండి. 0.5, 1లో కూడా 0.5 ఉన్నట్లేగా, 1.5లో 0.5 ఉన్నట్లేగా. కాబట్టి ఈ లోపల ఉన్న వాటిలో 0.5ని కామన్ తీస్తున్నాం. ఇదిగోండి 0.5 కూడా కామన్ తీసాను. 0.5 కామన్ తీస్తే ఇంకెంత మిగిలింది? ఇక్కడ 1 మిగిలింది. ప్లస్ మరి ఇక్కడ 0.5 కామన్ తీస్తే అంటే 0.5, 0.5 2 ఉంటాయి కదా. 1 0.5 కామన్ తీసాను అంటే 2 ఉంటుంది. ప్లస్ 1.5 అంటే 3 0.5, 2 అంటే 4 0.5. ఆ విధంగా 13 వరకు ఉంటాయి. ఓకే, అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి ఫస్ట్ పై కామన్ తీసాను. ఈ బ్రాకెట్లో ఉన్న వాటిలో కూడా 0.5 కామన్ తీసాం అనుకోండి,
0.5 ఇంటూ 1 ఇదిగోండి 0.5, 0.5 ఇంటూ 2 ఇదిగోండి 1, 0.5 ఇంటూ 3 ఇదిగోండి 1.5, 0.5 ఇంటూ 4 ఇదిగోండి 2. ఈ విధంగా 0.5 కూడా కామన్ తీసాను. మరి 0.5ని 1/2 అనుకోవచ్చా? ఎందుకంటే మనకి క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటుంది, అందుకని 0.5ని 1/2గా రాసుకోవచ్చు. మరి పై అంటే తెలుసు కదా మనకి 22/7. పై అంటే 22/7 ఇంటూ మరి 0.5ని ఏమని రాసుకుందాం 1/2 ఇంటూ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ అండ్ సో ఆన్ 13 వరకు. మరి ఇక్కడ చూడండి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ ఇదంతా ఏ విధంగా ఉంది? అదంతా కూడా న్యాచురల్ నెంబర్స్. ఎంతవరకు ఉంది న్యాచురల్ నెంబర్స్? 13 వరకు ఉంది. మరి 13 వరకు ఉంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 13 న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా గుర్తొచ్చిందా? n ఇంటూ n ప్లస్ 1/2. అర్థం కాలేదా? మరలా చెప్తున్నాను చూడండి ఇక్కడ. సరే ఇంతవరకు ఆపుదాం. ఇది చూడండి 1, 2, 3 అండ్ 13 ఆర్ ఇన్ ఏపీ. చూడండి 1, 2, 3, 4, 13 వరకు ఇవన్నీ ఈ బ్రాకెట్లోది ఇక్కడ వేస్తున్నాను నేను. దీస్ ఆర్ ఇన్ ఏపీ. ఓకే, మరి ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ కదా, అదే రాసుకుందాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1/2. ఓకేనా? Sn ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. స్టార్టింగ్లో చెప్పాను ఇది మీకు. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే. ఫస్ట్ 100 నెంబర్స్కి గుర్తుకొచ్చిందా? న్యాచురల్ నెంబర్స్లో ఫస్ట్ 100 నెంబర్స్కి 50-50 అని చెప్పేసి వేసుకున్నాం, గుర్తొచ్చిందా? అదే విధంగా సరే ఇది ఫార్ములా. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1/2. మరి ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి? 13 ఉన్నాయి కాబట్టి S13 ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 13 ప్లస్ 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 13 ప్లస్ 1 అంటే 14/2. 2 టేబుల్ 1 టైమ్, 2 టేబుల్ 7 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 13 ఇంటూ 7. 7 3s are 21, 7 1s are 7, 8, 9. S13 is equal to 91. గుర్తొచ్చిందా? మళ్ళీ ఒకసారి ఈ స్పైరల్ యొక్క లెంత్ మొత్తం కనుక్కోవాలి. అంటే L1 ప్లస్ L2 ప్లస్ L3 ప్లస్ L4 ఈ కనుక్కోవాలి. మరి L1 అంటే సర్కంఫరెన్స్ πr1, L2 అంటే πr2, L3 అంటే πr3, L13 అంటే πr13. కామన్ తీసుకున్నాం, పై కామన్ తీసాం రాసుకున్నాం. 0.5 కూడా కామన్ తీసాం రాసుకున్నాం. 0.5 అంటే 1/2 అని, పై అంటే 22/7 అని అది కూడా రాసుకున్నాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి దట్ ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 1/2 ఇంటూ ఈ బ్రాకెట్లో ఉన్నది సమ్ ఆఫ్ 13 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇక్కడ చేసాం కదా, ఎంత వచ్చింది? 91 వచ్చింది. 91 మీన్స్ 91/1. చూడండి ఏమైనా క్యాన్సిలేషన్ ఏమైనా ఉందేమో చూడండి. 7 టేబుల్ 1 టైం, దీంట్లో 7 టేబుల్ 7 1s are 7, 21 ఉంటుంది. 7 3s are 21. నెక్స్ట్ 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 11 టైమ్స్. ఇంకెంత ఉంది మీకు అక్కడ పైన? 11 ఇంటూ 1 ఇంటూ 13/1 ఇంటూ 1 ఇంటూ 1. అన్ని 1లే ఉన్నాయి. క్యాన్సిలేషన్ అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. 7 టేబుల్ 1 టైం, 7 టేబుల్ 13 టైమ్స్. 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 11 టైమ్స్. పైన న్యూమరేటర్ ఇంకేమున్నాయి? 11 ఇంటూ 1 ఇంటూ 13. డినామినేటర్లో ఏమున్నాయి? 1 ఇంటూ 1 ఇంటూ 1. వేసుకున్నా ఒకటే, వేసుకోపోయినా ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్ టు
11 into 13, 11 టేబుల్ చూడండి, 11 3s are 33, ఇంకో 3 ఉంది, 11 1s are 11, 12, 13, 14, 143 సెంటీమీటర్స్. స్టూడెంట్స్ అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ ఇది రాసుకోవాలి, తర్వాత ఇది రాసుకోవాలి. ఈ బ్రాకెట్లోది ఇక్కడ రాశాను అనమాట. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు ప్రతిదాన్ని ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, లేదంటే చెప్తే వినినంత మాత్రం రాదు. ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి. దీంతో మనకి 12 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 13 క్వశ్చన్. 200 logs are stacked in the following manner. 20 logs in the bottom row, 19 in the next row, 18 in the row next to it, and so on. In how many rows are the 200 logs placed and how many logs are in the top row? Malla second time చదువుతున్నా. 200 logs are stacked in the following manner. 20 logs in the bottom row, 19 in the next row, 18 in the row next to it, and so on. In how many rows are the 200 logs placed and how many logs are in the top row? సరే, దీని మీనింగ్ ఏంటో చూద్దాం. కొన్ని లాగ్స్ ఉన్నాయంట, దూలాలు ఉంటాయి కదా అవి. 200 లాగ్స్ ఉన్నాయంట. టోటల్ లాగ్స్ ఎన్ని? 200 లాగ్స్. మరి ఈ 200 లాగ్స్ని టింబర్ డిపో అర్తీల్లో ఉంటాయి కదా, ఈ లాగ్స్ అన్నిటినీ కూడా ఒక వరుసలో రెండో వరుసలో ఒకదాని మీద ఒకటి అట్లా పేర్చుకుంటూ వెళ్ళారు. అన్నిటికంటే కింద వరుసలో బాటమ్ రోలో 20 పేర్చారు. దాని పైన దాంట్లో 19, నెక్స్ట్ పైన 18, 17, 16 ఆ విధంగా పేర్చుకుంటూ వెళ్ళారు. మొత్తం లాగ్స్ ఎన్ని? టోటల్ లాగ్స్ 200. బాటమ్ రోలో ఎన్ని ఉన్నాయి? 20 లాగ్స్ ఉన్నాయి. దాని పై రోలో 19, ఆ నెక్స్ట్ పైన 18 ఈ విధంగా పేర్చుకుంటూ వెళ్ళారు. అయితే మొత్తం ఎన్ని రోస్ వస్తాయి? 1 2 3 4 ఆ విధంగా మొత్తం ఎన్ని రోస్ వస్తాయి? టాప్ పై ఉన్నటువంటి రోలో ఎన్ని లాగ్స్ ఉంటాయి అదే అడిగారు. చూడండి, ఇక్కడ లాగ్స్ అన్నీ కూడా ఫస్ట్ బాటమ్ రో, నెక్స్ట్ రో ఆ విధంగా పెట్టాం. ఫస్ట్ బాటమ్ రోలో ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? 20 ఉన్నాయి అనుకున్నాం. 20 లాగ్స్ ఇన్ ది బాటమ్ రో, 19 ఇన్ ది నెక్స్ట్ రో, 18 ఇన్ ది రో నెక్స్ట్ టు ఇట్. ఈ విధంగా ఉన్నాయి. చూద్దామా? ఫస్ట్ గివెన్ that total number of logs is equal to 200. మొత్తం లాగ్స్ ఎన్ని ఉన్నాయి? 200 లాగ్స్ ఉన్నాయి. లాగ్స్ స్టాక్డ్ ఇన్ ది ఫస్ట్ రో, అదే రాసుకుందాం. లాగ్స్ స్టాక్డ్ ఇన్ ది ఫస్ట్ రో ఎంత? 20. నెక్స్ట్ లాగ్స్ స్టాక్డ్ ఇన్ ది సెకండ్ రో, 19. లాగ్స్ స్టాక్డ్ ఇన్ ది థర్డ్ రో, 18. లాగ్స్ స్టాక్డ్ ఇన్ ది ఫోర్త్ రో, 17. ఆ విధంగా 20, 19, 18, 17, 16 ఆ విధంగా ఉంది. నంబర్ సిరీస్ ఎంత? 20, 19, 18 అదే రాసుకుందాం. నంబర్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు 20, 19, 18 and so on. Here first term is equal to A is equal to first term 20. Common difference. Formula ఏంటి? D is equal to A2 minus A1 that is equal to 19 minus 20 minus 1.
A1 A2 19 మైనస్ 20 ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ బిగ్ నెంబర్ సైన్ వేసుకున్నాం బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకున్నాం d ఈజ్ ఈక్వల్ టు -1 టోటల్ లాగ్స్ ఈజ్ ఈక్వల్ టు 200 కాబట్టి Sn ఈజ్ ఈక్వల్ టు 200 అదే రాసుకుందాం టోటల్ లాగ్స్ మొత్తం ఎన్ని Sn ఈజ్ ఈక్వల్ టు 20 we know that Sn is equal to sum of n terms formula n by 2 into 2a plus n minus 1 into d గుర్తొచ్చిందా సబ్స్టిట్యూట్ చేసుకుందాం Sn అంటే 20 is equal to n by 2 n అంటే ఎన్ని రోస్ తెలియదు అదే కనుక్కోవాలి n by 2 into 2a 2 into a అంటే 20 ప్లస్ n minus 1 into d అంటే -1 గమనించారా దట్ ఈస్ ఈక్వల్ టు Sn అంటే మనకి మొత్తం 200 లాగ్స్ కదా ఓకే Sn is equal to 200 a is equal to 20 d is equal to -1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం దీన్ని సింప్లిఫై చేద్దాం 2 ఏం చేస్తుంది యువతల డివిజన్ చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 200 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ చూసారా 2 యువతలకు వస్తే మల్టిప్లై చేసింది 2 20s are 40 ఇక్కడ చూద్దాం n minus 1 into -1 n into -1 -1 into -1 చూడండి -1 into n minus n minus into minus plus 1 1s are 1 గమనించారా కన్ఫ్యూజ్ కావద్దు 2 ని అవతల తీసుకొచ్చాం డివిజన్ వల్ల మల్టిప్లికేషన్ అయింది 200 into 2 is equal to n 2 20s are 40 ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n 1s are n minus into minus plus 1 1s are 1 200 into 2 400 is equal to n into 40 plus 1 40 and 1 యాడ్ చేసుకుంటే ఎంత 41 minus n మామూలే 400 is equal to మల్టిప్లై చేద్దాం n into 41 41n plus into minus minus n into n n square అవన్నీ ఇవి తీసుకొచ్చేద్దాం ప్లస్లు ఉన్న అన్ని యువతలకు వస్తే మైనస్లు అవుతాయి మైనస్లు ఉన్న యువతలకు వస్తే ప్లస్లు అవుతాయి కాబట్టి 400 ఇక్కడే ఉంది ప్లస్ 41n యువతలకు వస్తే మైనస్ 41n మైనస్ n స్క్వేర్ యువతలకు వస్తే ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ డిసెండింగ్ ఆర్డర్లో పెడదాం n స్క్వేర్ n కాన్స్టెంట్ ఫస్ట్ n స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ నెక్స్ట్ n ను మైనస్ 41n కాన్స్టెంట్ ప్లస్ 400 ఈజ్ ఈక్వల్ టు 0 ఏమి లేదు పైన ఈక్వేషన్ కింద కాకపోతే కొంచెం అటు ఇటు జరిపేశాను ఆర్డర్లో పెట్టేశాను ఇక్కడ చూడండి ఇట్లా ఉంటే n స్క్వేర్ n కాన్స్టెంట్ ఈ విధంగా రాసుకుంటూ వచ్చాను ఈ విధంగా వస్తే ఈక్వేషన్ మనం ఏం చేయాలి ఫ్యాక్టర్స్ కట్టుకోవాలి ఫ్యాక్టర్స్ గుర్తుందా మనకి ఎట్లా కడదాం n స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ని ఇక్కడ చివరి ఉన్నటువంటి కాన్స్టెంట్ 400 ని మల్టిప్లై చేసుకోవాలి 1 into 400 is equal to 400 ఏవైనా 2 నెంబర్స్ ని ఇమాజిన్ చేసుకోండి మల్టిప్లై చేస్తే 400 రావాలి యాడ్ చేసుకుంటే -41 రావాలి మరలా ఒకసారి ఏవైనా 2 నెంబర్స్ ఇమాజిన్ చేసుకొని మల్టిప్లై చేస్తే 400 రావాలి యాడ్ చేసుకుంటే -41 రావాలి మరలా చెప్తున్నాం n స్క్వేర్ కోఎఫిషియంట్ 1 400 రాసుకున్నాం ఏవైనా 2 నెంబర్స్ ని ఇమాజిన్ చేసుకొని మల్టిప్లై చేస్తే 400 రావాలి యాడ్ చేసుకుంటే కనుక -41 రావాలి
యాడ్ చేసుకో, చూడండి, ఇమాజిన్ చేసుకోండి, చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకుంటే ఆలోచించారా? చూడండి, 2 నెంబర్స్ మల్టిప్లై చేసుకుందాం. 16 into 25, చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 400 వచ్చింది. మరి యాడ్ చేసుకుంటే 41 రావాలి కదా. చూడండి, -41 రావాలి, 41 కాదు, -41 రావాలి. ఎలా చేద్దాం? రెండింటికి మైనస్ పెట్టామనుకోండి, అప్పుడు సరిపోతుంది. గమనించారా? జాగ్రత్తగా గమనించాలి. మరలా ఒకసారి ఈక్వేషన్కి మనం ఏం చేస్తున్నాం? ఫ్యాక్టర్స్ కడుతున్నాం. మరి ఫ్యాక్టర్స్ కట్టేటప్పుడు ఫస్ట్ 1 into 400, ఇదిగోండి 400. ఏవైనా 2 నెంబర్స్ని ఇమాజిన్ చేసుకోండి. మల్టిప్లై చేస్తే 400 రావాలి, యాడ్ చేసుకుంటే -41 రావాలి. 16, 25 చూసాం. 16ని 25ని యాడ్ చేసుకుంటే కనుక, మల్టిప్లై చేసుకుంటే కనుక 400 వచ్చింది. యాడ్ చేసుకుంటే -41 అని రావాలి. మరి మైనస్ రావాలంటే రెండిటికి మైనస్ పెడితే కనుక అప్పుడు మనకి 400 వస్తుంది. -41 వస్తుంది, సారీ, -41 వస్తుంది. గమనించారా? మల్టిప్లై చేస్తేనేమో 400 రావాలి, రెండింటిని యాడ్ చేస్తేనేమో మధ్యలో ఉన్నటువంటి -41 రావాలి. సరే, ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూద్దాం. మధ్యలో దానికి బదులుగా -16n -25n రాసుకోవచ్చు కదా, అదే రాద్దాం. n² -41n బదులుగా -16n -25n ప్లస్ 400 = 0. కన్ఫ్యూజ్ కావద్దు. మధ్యలో దానికి బదులుగా -16n -25n రాసుకున్నాం. ఫస్ట్ 2 నెంబర్స్ చూసుకుంటే ఏం కామన్ తీయొచ్చు? n కామన్ తీద్దాం. ఇక్కడ n కామన్ తీస్తే ఇంకెంత ఉంది? n ఉంది. మైనస్ ఇక్కడ n కామన్ తీస్తే -16. ఏం ఆలోచించొద్దు, బ్రాకెట్లో ఏముందో అదే ఇక్కడ వేసేసుకోండి, n - 16. ఇప్పుడు తలపైకి అయితే చూడండి, పైన n సరిపోయింది, -25 ఉంది, = 0. దాని గురించి ఆలోచించొద్దు, ఆటోమేటిక్గా సరిపోతుంది. మరలా ఒకసారి చెప్పనా? ఓకే, చెప్తాను చూడండి. ఇది ఈక్వేషన్. ఫస్ట్ 2 నెంబర్స్లో n కామన్ తీయొచ్చు. n² లో n కామన్ తీస్తే ఇంకేముంది? n ఉంది. మరి ఇక్కడ n కామన్ తీస్తే -16 ఉంది. ఇంకేం ఆలోచించొద్దు, బాక్స్లో ఏదైతే ఉందో యువతల పక్క కూడా n - 16 వేసుకోండి. ఇప్పుడు తల పైకెత్తి చూస్తే n సరిపోయింది, ఇంకా -25 ఉంది, = 0. దాని గురించి మర్చిపోండి. ఇప్పుడు 2 బాక్సుల్లో ఉన్నాయి కదా, n - 16 n - 16. రెండిట్లో ఎందుకు, ఒక దాంట్లోనే వేద్దాం, n - 16. ఈ 2 అయిపోయింది. విడిగా ఉంది n ఉంది, -25 ఉంది, ఆ రెండింటిని కలిపి ఒక బాక్స్లో పెట్టండి, n - 25 = 0. దీని అర్థం ఏంటి? n - 16 = 0 ఆర్ n - 25 = 0. n - 16 = 0 లేదా n - 25 = 0. అదే రాసుకుందాం. n - 16 = 0 ఆర్ n - 25 = 0. ఫస్ట్ n - 16 = 0 చూద్దాం. n = -16 అవతలకి వెళ్తే +16, అది చూద్దాం. n - 25 = 0 చూద్దాం. -25 అవతలకి వెళ్తే +25. n వాల్యూ 16 ఒకటి వచ్చింది, n వాల్యూ 25 ఒకటి వచ్చింది. మరి ఏది తీసుకోవాలి? చూడండి, ఏం తీసుకోవాలి ఆలోచించండి. ఫస్ట్ బాటమ్ రోలో 20 ఉన్నాయి. బాటమ్ రోలో 20 లాగ్స్ పెట్టారు. మరి 25 వస్తుందా? రాదు కదా. 20, 18, 17, 16 ఆ విధంగా తగ్గుకుంటా
20 కంటే తక్కువే వస్తాయి కదా, అవునా కదా? కాబట్టి 25 రావచ్చా? రాకూడదు. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 16. There is not 25 rows because bottom row has 20 logs only. Therefore, n is equal to 16 is correct. That means number of rows is equal to 16. చూసారా, నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని వస్తున్నాయి? 16. అంటే ఫస్ట్ రోలో 20, సెకండ్ రోలో 19, థర్డ్ రోలో 17, ఫోర్త్ రోలో 16, ఫిఫ్త్ రో 6, 7, ఆ విధంగా 16 రోస్ వస్తున్నాయి అన్నమాట. స్టూడెంట్స్ గమనించండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక బాటమ్ రోలో 20 వచ్చినాయి, టోటల్ లాగ్స్ 200, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 200. ఓకేనా? ఇలా చూసుకుంటే కనుక మొత్తం 16 రోస్ వచ్చినాయి. దీంతో మనకి 13th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఇన్ ఏ బకెట్ అండ్ బాల్ రేస్, ఏ బకెట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ది స్టార్టింగ్ పాయింట్ which is 5 meters from the first ball and the other balls are placed 3 meters apart in a straight line. There are 10 balls in the line. A competitor starts from the bucket, picks up the nearest ball, runs back with it, drops it in the bucket, runs back to pick up the next ball, runs to the bucket to drop it, and she continues in the same way until all the balls are in the bucket. What is the total distance the competitor has to run? Second time కూడా చదువుకుందాం. In a bucket and ball race, a bucket is placed at the starting point which is 5 meters from the first ball and the other balls are placed 3 meters apart in a straight line. There are 10 balls in the line. A competitor starts from the bucket, picks up the nearest ball, runs back with it, drops it in the bucket, runs back to pick up the next ball, runs to the bucket to drop it in, and she continues in the same way until all the balls are in the bucket. What is the total distance the competitor has to run? Students గమనించండి, ప్రతి సమ్ చెప్పేటప్పుడు కూడా నేను 2 times చదవాలి. 2 times చదవాలి. చదివిన తర్వాత దాని మీనింగ్ ఏంటో చూసుకోవాలి. ఎప్పుడైతే మీరు సమ్మును బాగా అర్థం చేసుకుంటారో ఏ విధంగా చేయాలి అనేది మీకు తెలుస్తుంది. అందుకనే ప్రతి సమ్ నేను 2 times చదువుతున్నా. సరే, దీని మీనింగ్ ఏంటో చూద్దాం. బకెట్ బాల్ రేస్ అంట. దీంట్లో ఏంటంటే ఒక 10 balls ఉన్నాయి. బకెట్ని ఇక్కడ పెట్టారు. ఈ 10 balls ఏం చేశారంటే ఫస్ట్ బాల్ 5 meters డిస్టెన్స్లో పెట్టారు. నెక్స్ట్ తర్వాత 3 మీటర్లు, తర్వాత 3 మీటర్లు, 3 meters, ఈ విధంగా డిస్టెన్స్లో పెట్టుకుంటూ వెళ్ళారు. జాగ్రత్తగా గమనించండి. బకెట్ నుంచి 5 meters డిస్టెన్స్లో ఫస్ట్ బాల్ ఉంది. ఆ తర్వాత ప్రతి బాల్ కూడా 3 meter డిస్టెన్స్లో పెట్టుకుంటూ వెళ్ళారు. మరలా ఒకసారి, మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 10 balls ఉన్నాయి. ఫస్ట్ బకెట్, ఎంటీ బకెట్ యువతలు పెట్టారు. బకెట్ నుంచి 5 metersలో ఫస్ట్ బాల్ పెట్టారు. మిగిలిన బాల్స్ అన్నీ కూడా 3 meters డిస్టెన్స్లో పెట్టుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. మన కాంపిటీటర్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఈ 5 meters ఉందో చూసారా, ఈ బాల్ని తీసుకొని బకెట్లో వేశాడు. మరలా సెకండ్ బాల్ ఇక్కడ ఉందో చూసారా, ఈ బాల్ని తీసుకొని మరలా బకెట్లో వేశాడు. మరలా పరిగెత్తుకుంటూ వచ్చి థర్డ్ బాల్ని తీసుకొని మరలా బకెట్లో వేశాడు. ఫోర్త్ బాల్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చి మరలా బకెట్లో వేశాడు. ఈ విధంగా 10 balls బకెట్లో వేసుకుంటా వెళ్ళాడు. అయితే అతడు ఎంత దూరం పరిగెత్తాడు, ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అనేది తెలియాలి. అదే అడిగాడు.
జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కనుక మీకు ఏం కనుక్కోవాలో మీకు తెలుస్తుంది. సరే చూడండి, దీనికి ఒక టేబుల్ వేద్దాం. మొత్తం బాల్స్ ఎన్ని? 10 బాల్స్ కదా, అదే రాసుకుందాం. జాగ్రత్తగా గమనించండి. 10 బాల్స్ కదా, 1 2 3 4 5 6 7 8 9 10 balls. First, distance of ball from the bucket. Distance covered by competitor. చూడండి స్టూడెంట్స్, ఒక టేబుల్ వేస్తున్నాను. మొత్తం మన దగ్గర ఎన్ని బాల్స్ ఉన్నాయి? 1 2 3 4 ఆ విధంగా 10 బాల్స్ ఉన్నాయి. గేమ్ ఆడుతున్నాం, మొత్తం 10 బాల్స్ ఉన్నాయి. ఈ 10 బాల్స్ని ఎంత దూరంలో పెట్టారు? ఫస్ట్ బాల్ బకెట్ నుంచి 5 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టారు. ఇదిగోండి, ఇట్ ఈజ్ ఇన్ మీటర్స్, 5 మీటర్స్లో పెట్టారు. నెక్స్ట్ సెకండ్ బాల్ 5కి 3 యాడ్ చేశారు, అంటే ప్రతి దాన్ని కూడా ఇక 3 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టుకుంటా వెళ్ళారు. జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ బాల్ మాత్రం 5 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టారు, మిగిలిన అన్నీ కూడా 3 మీటర్స్ ఆ విధంగా డిస్టెన్స్లో పెట్టుకుంటా వెళ్ళారు. కాబట్టి 5 మీటర్స్కి 3 మీటర్స్ యాడ్ చేసుకుంటే 8 మీటర్స్, 8కి 3 యాడ్ చేసుకుంటే కనుక 11, 11కి 3 యాడ్ చేసుకుంటే కనుక 14, 14కి 3 యాడ్ చేసుకుంటే 17, 20, 23, 26, 29, 32 మీటర్స్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి, ఫస్ట్ది 5 మీటర్స్, నెక్స్ట్ బాల్ ఈ 5కి 3 యాడ్ చేసుకున్నాం, 8 అయింది. ఇంకో 3 యాడ్ చేసుకున్నాం, 11, 14, 17 ఆ విధంగా 10 బాల్స్కి ఇక్కడ వేసేసుకున్నాం. 10 ఇచ్చారు కాబట్టి మనం టేబుల్ వేసుకున్నాం. నెక్స్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై ది కాంపిటేటర్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మన కాంపిటేటర్ ఏం చేస్తున్నాడు? 5 మీటర్స్ డిస్టెన్స్ వెళ్ళి ఈ బాల్ని పికప్ చేసుకొని మరలా బ్యాక్ ఇట్లా వస్తున్నాడు, ఇట్లా వచ్చి దీంట్లో డ్రాప్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 5 మీటర్స్ రన్ చేశాడు, మళ్ళీ బ్యాక్ కూడా ఇంకో 5 మీటర్స్ రన్స్ చేశాడు. అంటే టోటల్గా 2 5s రన్స్ చేశాడు. కాబట్టి మొత్తం 10 మీటర్స్ రన్ చేసినట్లు. ఫస్ట్ బాల్ తీసుకురావడం కోసం వెళ్ళడం ఒక 5 మీటర్స్, వెనక్కి రావడం ఒక 5 మీటర్స్, మొత్తం 10 మీటర్స్ని పరిగెత్తాడు. నెక్స్ట్ సెకండ్ బాల్ కోసం, ఇక్కడ సెకండ్ బాల్ ఎక్కడ ఉంది? 8 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఫస్ట్ ఇక్కడ నుంచి 8 మీటర్స్ వెళ్ళాడు, మరలా బ్యాక్కి వెనక్కి ఇంకో 8 మీటర్స్ వచ్చాడు, రిటర్న్ వచ్చాడు. అంటే 1 8 2 8, 2 8s are 16. చూసారా? 2 5s 2 8s. థర్డ్ బాల్ బకెట్ నుంచి ఎంత దూరంలో ఉంది? 11 మీటర్స్. చూసారా? 5 8 11 మీటర్స్లో ఉంది. అంటే 11 మీటర్స్ కవర్ చేశాడు, మరలా రిటర్న్ ఇంకో 11 మీటర్స్ కవర్ చేశాడు. అంటే వెనక్కి రావాలి కదా, వచ్చి దీంట్లో వేయాలి కదా. ఫస్ట్ ఇక్కడ నుంచి 11 మీటర్స్ వెళ్ళాలి, బాల్ని తీసుకోవాలి, మరలా 11 మీటర్స్ బ్యాక్ రావాలి. అంటే ఎన్ని 11s? 2 11s. ఒకసారి 11 మీటర్స్ పరిగెత్తాడు, మరలా వెనక్కి 11 మీటర్స్ వచ్చారు. అంటే 2 11s 22. అంటే 2 5s 2 8s 2 11s 2 14s 2 17s 2 20s 2 23s 2 26
2 29s, 2 32s. చూసారా, మనకి 10 బాల్సే కాబట్టి చిన్న టేబుల్లో వేసుకున్నాం. ఇంకా ఎక్కువ బాల్స్ ఉంటే కనుక దాన్ని వేరే విధంగా చేసేవాళ్ళం. 10 బాల్సే కాబట్టి ఇది చేసుకున్నాం. మరలో ఒక్కసారి స్టూడెంట్స్ గమనించండి, ఈ టేబుల్ మీకు అర్థమైతే కనుక వచ్చేసినట్లే. అసలు గేమ్ ఏంటి? బకెట్ టు బాల్ రేస్. ఎంటీ బకెట్ని ఇక్కడ పెట్టారు. ఫస్ట్ బాల్ని 5 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టారు. నెక్స్ట్ ప్రతి బాల్ను కూడా 3 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టుకుంటూ వెళ్ళారు. మన కాంపిటేటర్ ఏం చేయాలి? ఫస్ట్ పరిగెత్తుకుంటూ ఫస్ట్ బాల్ పికప్ చేసుకోవాలి, రిటర్న్ వచ్చేసి బకెట్లో డ్రాప్ చేయాలి, మరలా సెకండ్ బాల్ కోసం వెళ్ళాలి, మరలా రిటర్న్ బకెట్లో వేయాలి, థర్డ్ బాల్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, మరలా వెనక్కి వచ్చేసి బకెట్లో వేయాలి. ఈ విధంగా 10th బాల్ కోసం వెళ్ళి మరలా వెనక్కి వచ్చి బకెట్లో వేయాలి. అప్పుడు కానీ గేమ్ పూర్తవుతుంది. సరే, టేబుల్ వేసుకున్నాం. బాల్ ఫస్ట్ బాల్, సెకండ్ బాల్, ఆ విధంగా 10th బాల్ వరకు వేసుకున్నాం. మరి బాల్స్ బకెట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాయి? ఫస్ట్ బాల్ ఏమో 5 మీటర్లో, నెక్స్ట్ బాల్ ఇంకో 3 యాడ్ చేసుకుందాం, 8 11, ఆ విధంగా 10th బాల్ 32 మీటర్స్లో ఉంది. మన కాంపిటేటర్ ఫస్ట్ బాల్ కోసం 5 మీటర్స్ వెళ్ళాడు, రిటర్న్ 5 మీటర్స్ వచ్చాడు, అంటే 2 5s 10. సెకండ్ బాల్ కోసం 8 మీటర్స్ వెళ్ళాడు, రిటర్న్ ఇంకో 8 మీటర్స్ వచ్చాడు, 2 8 మీటర్స్. థర్డ్ బాల్ కోసం 11 మీటర్స్ వెళ్ళాడు, రిటర్న్ 11 మీటర్స్ వచ్చాడు, 2 11s. 10th బాల్ కోసం 32 మీటర్స్ వెళ్ళాడు, బ్యాక్ వెనకే మళ్ళా 32 మీటర్స్ వెనక్కి వచ్చేసాడు, అంటే 2 32s వేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇవన్నీ అవసరంలా. చూసారా, డిస్టెన్స్ కవర్డ్ బై ది కాంపిటేటర్, ఈ సిరీస్ కావాలి, అదే రాసుకుందాం. డిస్టెన్స్ కవర్డ్ బై ది కాంపిటేటర్ సిరీస్ ఏంటి? 10 16 22 and so on 64. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 10. కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1 చూద్దామా? అదే రాసుకుందాం. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 10. కామన్ డిఫరెన్స్ a2 మైనస్ a1, a1 a2 a3. a2 మైనస్ a1 16 మైనస్ 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. a తెలిసిపోయింది, d కూడా తెలిసిపోయింది. మనకు ఫార్ములా తెలుసు, సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ ఎల్. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ an అని కూడా అనొచ్చు. ఇక్కడ l అంటే లాస్ట్ టర్మ్. హియర్ l ఈజ్ ఈక్వల్ టు 64. లాస్ట్ టర్మ్ ఎంత వచ్చింది? 64. మొత్తం బాల్స్ ఎన్ని? 10 balls. S10 is equal to n/2, 10/2 into a plus l. a అంటే మనకి 10, l అంటే 64. 10 plus 64. 2 table 1 time, 2 table 5 times. రాసుకుందాం. Sn is equal to 5/1 అంటే 5 into 10 plus 64 74. మల్టిప్లై చేద్దాం. 5 4s are 20, 5 7s are 35, 36 37, 370 meters. అంటే మన కాంపిటేటర్ మొత్తం ఎంత డిస్టెన్స్ వెళ్ళాడంటే 370 మీటర్స్ వెళ్ళాడు. స్టూడెంట్స్, ఈ టేబుల్ మీకు అర్థమైతే ఇది వస్తుంది. ఈ ఫార్ములాలో మీకు ఈజీగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, కానీ ఈ టేబుల్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే వస్తుంది. దీంతో మనకి 6.3 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. స్టూడెంట్స్, మీరు గమనించినట్లయితే 6.1లో 2 పార్ట్స్ చేసుకున్నాం, 6.2లో 2 పార్ట్స్ చేసుకున్నాం, 6.3లో ఈ ఎక్సర్సైజ్ పెద్దది కాబట్టి 3 పార్ట్స్ చేసాం. లెందీగా ఉన్నా సరే అన్నీ ఒక దగ్గరే ఉంటాయి అని చెప్పేసి చేసుకున్నాం. మీరు ఏం చేయాలి? నోట్ చేసుకోవడమే కాకుండా
ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. మ్యాథ్స్ ఎప్పుడు కూడా చూస్తే రావు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. చూస్తే బాగానే ఉంటుంది, వచ్చేసినీలే అనుకుంటాం, కానీ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు మాత్రమే వస్తాయి. ఓకేనా స్టూడెంట్స్? మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనం చెప్పేటువంటి లెసన్స్ అన్నీ ఒకదాని వెనక ఒకటి వస్తూ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, లైక్ చేయండి. ఓకేనా? దీంతో 6.3 కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.